హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు అయితే నేను ఐపీఎల్‌లో క్రికెట్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారనేది మీకు తెలియజేస్తాను. ఐపీఎల్‌లో అయితే 10 టీమ్‌లు ఉన్నాయి. కానీ నేను మాత్రం ఒక టీమ్ గురించే తెలియజేస్తాను. అదేంటంటే ఆర్‌సీబీ టీమ్. ఆర్‌సీబీ టీమ్ అంటే చాలా మందికి క్రేజ్. ఎందుకు గర్ల్స్‌కి, బాయ్స్‌కి చాలా మందికి ఉన్నారు. ఆర్‌సీబీ టీమ్ గత 17 సీజన్‌లు అయినా కూడా ఒక్క కప్పు కొట్టలేదు. కానీ ఆర్‌సీబీ టీమ్ అంటే ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఎందుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈసారి కప్ నమ్మదే అని ఎందుకంటారో అసలు అర్థం కాదు. విరాట్ కోహ్లీ లేకపోతే అసలు ఆర్‌సీబీ టీమ్ ఉంటుందా? అంతమంది ఫాలోయింగ్ ఉంటుందా అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్‌లో వస్తుంది. ఐపీఎల్ చూడడానికి కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, పల్లెటూరు వాళ్ళు, సిటీస్ వాళ్ళు చాలా మంది ఐపీఎల్ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కొంతమంది అయితే ఐపీఎల్ వస్తే బెట్టింగ్ ఆడి లక్షలు సంపాదించాలి, కొన్ని కోట్లు సంపాదించాలనుకుంటారు. కానీ బెట్టింగ్ ఆడడం వల్ల డబ్బులు పోగొట్టుకొని, ఆ డబ్బులు అప్పులలో కట్టలేక అసలు ఇంక చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఐపీఎల్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని చూడాలి. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉందంటే చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉన్నారు. అది ఎలా అంటే ఒక్కొక్కరు ముంబై, ఒకరు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, గుజరాత్, చెన్నై ఇలా చాలా విధాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా ఆర్‌సీబీ టీమ్‌కి వచ్చినట్లయితే ఇంకా అది మామూలుగా అంత క్రేజ్ అయితే అస్సలు చెప్పలేము. ఎందుకో ఏమో అసలు నాకైతే అర్థం కాదు. కానీ ఆర్‌సీబీ టీమ్ అంటే బాయ్స్, గర్ల్స్ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఒకవేళ ఆర్‌సీబీ టీమ్ ఒక మ్యాచ్ విన్ అయితే ఇంక గర్ల్స్, బాయ్స్ ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అది స్టోరీలతో మునిగిపోతారు. ఒక రోజంతా ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఆర్‌సీబీ టీమ్ గురించే ఉంటుంది. టీమ్ అయితే గత 17 సీజన్‌లుగా ఒక కప్పు కూడా గెలవలేదు. కానీ ఆ టీమ్‌కి ఉన్నంత క్రేజ్ అసలు ఏ టీమ్‌కి లేదు. 2017లో ఏమైందంటే ఆర్‌సీబీ టీమ్ కేకేఆర్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఏమైందంటే 49 రన్స్‌కి ఆల్ ఔట్ అయింది. అప్పుడు చాలామంది ఆ టీమ్‌ని హేట్ చేశారు. వేస్ట్ టీమ్ అని చాలా విధాలుగా అన్నారు. కానీ అలా చేయడం తప్పు. ఎందుకంటే ఆ రోజు ఆ టీమ్‌కి బ్యాడ్ లక్ వల్ల అలా జరిగింది. లేకపోతే బాగా ఆడేది. ఆ మ్యాచ్ కూడా గెలిచేది. టీమ్ అయితే గెలవని, ఓడిపోని అస్సలు దానికి మాత్రం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆర్‌సీబీ టీమ్‌కి రజత్ పటిదార్ అయితే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత 16 సీజన్ అంతా కూడా విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ అంటే ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే అతను గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడేటప్పుడు అంతా రిచ్‌గా, యాక్టివ్‌గా డాన్స్‌లు వేస్తూ ఫ్యాన్స్ అందరిని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మిరాకిల్ ఏమిటంటే పాకిస్తాన్ అమ్మాయిలు కూడా విరాట్ కోహ్లీని ఇష్టపడుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ విషయానికొచ్చినట్లయితే ఓడిఐలు, టెస్ట్‌లో కలిపి 81 సెంచరీలున్నాయి. దాంతో పాటు ఇంకేమిటంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచిన్ టెండూల్కర్ గారి 100 సెంచరీలున్నాయి. దాన్ని విరాట్ కోహ్లీ గారు రికార్డ్ బ్రేక్ చేస్తాడో లేదనేది ఇంకా ఫ్యూచర్‌లో తెలియాల్సి ఉంది. చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ గారైతే ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూనే 81 సెంచరీలు కొట్టాడు. రిటైర్మెంట్ గురించయితే ఇంకా మాట్లాడలేదు. ప్రస్తుతం అయితే ఐపీఎల్ ఆడుతున్నాడు. ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉందని గత 10 రోజులుగా నెట్టింట వైరల్ అవుతుంది. దాని గురించి మీకు తెలిసిన విషయం నేను మీకు తెలియజేస్తాను. ఈ సీజన్‌లో అయితే ఆర్‌సీబీ టీమ్ చాలా బాగా ఆడుతున్నారు. అప్పుడే 3 మ్యాచెస్ కూడా విన్ అయ్యారు. ఒకవేళ ఈసారి నేనైతే కప్పు కొడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఆర్‌సీబీ టీమ్ కూడా కప్పు కొడితే ఇంకా ఫ్యాన్స్‌ని అయితే ఎవరు ఈ ప్రపంచం అంతా ఎవరు కూడా ఆపలేరు. సరే ఫ్రెండ్స్, ఆర్‌సీబీ టీమ్ వాళ్ళు ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నారు, ప్రపంచమంతా ఎలా ఉన్నారని మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఆర్‌సీబీ టీమ్ వాళ్ళు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద హార్ట్ సింబల్ వేయండి. దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.